చూడు షూటింగ్ వచ్చి రాబట్టి ఎన్ని రోజులు అవుతుంది. నువ్వా అడుగుతున్నాడు. నేనా? నేను రాకనా? రాకపోతే ఈ ఇండస్ట్రీ నేను రంగస్థలం నుంచి వస్తున్నా కానీ కంటిన్యూ రాను 3 నెలలకు 4 నెలలకు అట్లా వస్తున్నా. రంగస్థలం కనిపించిందా? ఉన్నా రొంగి కట్టి ఐరేసేనా కాదు, వాళ్ళ అన్నం చంపినాక ఫైట్ మీ ఆస్తి అంతా దోసేసినారు అని మళ్ళీ మహేష్ గారు చెప్తే ఆ గిన్నెప్పులు ఎత్తుకొని పోయి ఫైట్ చేస్తాడు, ముసలోని కొడతాడు, బండి చక్రాన్ని కట్టేసి కళ్ళు అమ్ముతాడు. ఆ ఫైట్ తర్వాత వాళ్ళ అన్నను వాడిని పడేసి ముసలోని అదే కోసం ఎత్తేస్తాడు. అప్పుడు ఆడుతాడు. తర్వాత మళ్ళీ బాగా గ్యాప్ వచ్చింది. 60 నిమిషాలు ఎంట్రీలోనే ట్రైన్లో ఎన్టీఆర్ మేము ట్రైన్లో వస్తుంటాము. నాగబాబు వచ్చి సైన్ లాగి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు నాగబాబు అని మాట్లాడతాడు. చూడు ఏందైనా ఇది బండికి బ్రేకులు లేవా ఏంది స్టేషన్ లేదా? అప్పుడు నేను ఈ నాగబాబు మాట్లాడే ముందే నేను ఉన్నా ట్రైన్లో విండోలో. మేము వెళ్ళి జగపతి బాబు చెప్పాలి ఏమని, అయ్యా వీరారెడ్డి అక్కడే దిగేశాడు అది లేదు కట్ చేసి వెంటనే ఫైట్ కదా. అవును ఫైట్. ఏం ఫోన్ అన్నది? వివో. అందుకే క్లారిటీగా వస్తుంది ఫొటోస్కి. చేసుకోవాలి, ఇట్లా చేస్తేనే మనం ఇండస్ట్రీలో కొన్ని నేర్చుకుంటాం. వీడియోలు అవి ఇవి చేస్తుంటేనే మనకు తెలుస్తుంది అన్న ఏది ఎక్కడ అక్కడ షూటింగ్ చేస్తారు కదా. అప్పుడు అక్కడ ఉండాలి. ఏడ సీట్లోనో కార్లోనో కుర్చీలోనో కూర్చొని సడన్గా పిలుస్తాడు, అమ్మ రామ్మా డైరెక్ట్ వచ్చాడు, నువ్వు ఫేస్ కట్ నచ్చిన సడన్గా పిలుస్తాడు, అమ్మ డైరెక్ట్ చెప్పాలి. అప్పుడు ఏం చేస్తాను, ఎవరు ఏం చేస్తున్నారు, కెమెరా ఆడబెడుతున్నారు అనేది గమనించాలి. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు పెడతారు ఇవి ఎందుకు పెడతారు. రూమ్ లైట్లో సెట్టింగ్ ఉంటుంది, బయట లైటింగ్లో సెట్టింగ్ ఉంటుంది, డైరెక్ట్ మిక్స్ పెడతారు. ప్రతి షార్ట్కి వైట్ షార్ట్ తీస్తారు, సెట్ చేసానా. ఇది మూవీలో ఏంది, ఇది ఈ క్లిప్ అనేది మూవీలో మనం ఫోటో అదే అలా వస్తాయి. అలాంటిది ఎడిటింగ్ చేస్తే మూవీలో వీళ్ళు కూడా ఇట్లే వస్తుంది. మంచిది చూస్తే అసలు మంచిగా